నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ మనం చూస్తున్నాము ఈ మధ్య టాలీవుడ్ ఇండస్ట్రీ బాగా పెరిగిపోతుంది. అదే క్రమంలో దిల్ రాజు గారు, ఈ పేరు తెలియనుడే లేదు ఇప్పుడున్న కొత్త కామర్స్కి అయితే. సో దిల్ రాజు గారి మనసును గెలుచుకున్న విజయ్ దేవరకొండ అని కొన్ని వార్తలు వస్తున్నాయి. అసలు ఎందుకు గెలుచుకున్నాడు, ఏంది అసలు? గెలుచుకోవడం అంటే ఏం లేదండి, ఏదైనా కమర్షియల్ నేను అనుకోవడం ఇండస్ట్రీలో అంటే మినిమం గ్యారంటీ హీరోలను ఉంటారు కదా. మినిమం గ్యారంటీ హీరోలు ఉన్నప్పుడు ప్రొడ్యూసర్లు క్యూ కడతారు, సర్వసాధారణం. ఎందుకంటే అలాంటి విషయాల్లో నాకు తెలిసి దిల్ రాజు గారు, అల్లు అరవింద్ గారు ముందు వరుసలో ఉంటారు. నిజంగానే తమ్ముడు ప్యాకెట్ ఏదైనా ఇండస్ట్రీలో కూడా ప్రతిదీ సెంటిమెంట్ గాను, ఈ హీరోయిన్ అయితే ఐరన్ లెగ్, ఈ హీరో అయితే బాబు ఇది అవుతారని ఎందుకు ఫోల్ అవుతారంటే పైసలు, అంతే కదా. దాని మీద ఎంతో మంది ఆధారపడతారు, ప్రత్యక్షంగా పరోక్షంగా. ఒక సినిమా నడుస్తున్నప్పుడు 1000 మంది డిపెండ్ అయిపోయి మినిమం 1000 మంది బతుకుతారు. ఆ రిలీజ్ అయిన తర్వాత థియేటర్స్ వాళ్ళు, సైకిల్ స్టాండ్ వాడు, వెహికల్ స్టాండ్ వాడు, సమోసా షాప్ వాడు, బుకింగ్, బయట మళ్ళీ అక్కడికి వచ్చినవాడు, దానికి థియేటర్కి వెళ్ళడానికి ఆటోలు, తర్వాత ర్యాపిడోలు, వీళ్ళు కూడా ఇండైరెక్ట్గా మరి బతుకుతున్నట్టేగా సినిమా మీద. సో అట్లా ఇంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళు ఆ జాగ్రత్త తీసుకోవడం తప్పేం లేదు. అంతే. ఈవెన్ మనం ఇలా మాట్లాడేస్తారు కానీ చాలా మంది నెటిజన్స్ సోషల్ మీడియాలో చాలా అవహేళనగా, వాడేలుగా వీడేలుగా అని ప్రొడ్యూసర్ని, హీరోల్ని, హీరోయిన్ని వ్యంగ్యంగా వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి మాట్లాడతారు. కానీ రేపు పొద్దున వాళ్ళే సినిమాలు లేకపోతే మీరు ఎవరి మీద ఇంకా ట్వీట్ చేస్తారు, ఎవరి మీద మాట్లాడతారు కదా. కాబట్టి దిల్ రాజు గారు ఎందుకు మళ్ళీ ఈ ఇండస్ట్రీ టాక్ వచ్చిందంటే, ఆల్రెడీ ఫ్యామిలీ స్టార్ ఎందుకో అంతగా ఇది అవ్వలేదు. కానీ బట్ ఓటీటీలో అందరూ బాగానే చూస్తున్నారట. ఓకే, ఒకసారి చూడాల్సిన సినిమారా, మరీ అంత వరస్ట్ కాదు అని. ఎందుకంటే సేమ్ కాన్సెప్ట్లు చాలా వచ్చేసాయి కాబట్టి ఈయన ఎలా చేశాడు అన్నది. సో ఈయనకి లేడీ ఫ్యాన్స్ కూడా బాగా ఉన్నారు కాబట్టి మేబీ ఓటీటీలో వెళ్తుంది. బట్ ఇప్పుడు ఆయన ఎవరు, గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో ఏదో ఆ పాటలే లేని సినిమా యాక్ట్ చేస్తున్నారట. ఏదో సమ్ థ్రిల్లరో యాక్షన్ మూవీ ఏదో. జనరల్గా విజయ్ దేవరకొండ సినిమాలు అంటేనే సినిమా ఎలా ఉండే, పాటలు అయితే 1-2 హిట్ కదా, బాగా అందరు నోళ్ళల్లో నానుతున్నగా రింగ్ టోన్స్ పెట్టుకునేలాగా ఉండే ఖుషి కానీ అన్నీ కూడా. దాన్ని ఏంటిది, గీత గోవింద్ అంటే ఇంకా మ్యూజికల్ బ్లాక్ బాస్టర్ పక్కన పెట్టండి. లైగర్లో కానీ కొన్ని మ్యూజికల్ హిట్ సాంగ్స్ నోట్లో నానుతూ ఉంటాయి. సో ఇప్పుడు నెక్స్ట్ గౌతమ్ తిన్నూరు గారి మూవీలో అసలు పాటలే లేవంట. బట్ ఆయన ఒక ఎక్స్పెరిమెంట్ ట్రై చేస్తున్నాడు. అది అయిన తర్వాత మళ్ళీ ఆయన ఎవరు, రాజావారు రాణివారు అని తీశారు కదా, ఆయన పేరు గుర్తు రావట్లేదు, హీరో కిరణ్ అబ్బోరావు. ఆ డైరెక్టర్కి ఇప్పుడు మళ్ళీ దిల్ రాజు గారు అవకాశం ఇచ్చారు. దిల్ రాజు గారు బ్యానర్లో ఆ డైరెక్టర్ గారితో విజయ్ దేవరకొండ నెక్స్ట్ మూవీ. సో అందుకు మేబీ ఇప్పుడు డైరెక్టర్ ఆయన పేరు గుర్తు రావట్లేదు, ఏదో చెప్పారు. ఆయన ఇప్పుడు డైరెక్టర్ గారు దిల్ రాజుకి కథ వినిపించుంటారు, ఒప్పుకొని ఉంటారు. సార్ అయితే ప్రొడ్యూసర్ ఏమడుగుతారు, సార్ దీనికి మీకు ఏమేమి కావాలి, ఏ లొకేషన్స్ కావాలి, ఎంత బడ్జెట్ అవుద్ది, రాసిస్తారు కదా. ఎంత పాటలకి ఎంత అవుద్ది, సినిమాకి ఎంత అవుద్ది, ఫైట్లకి ఎంత అవుద్ది, ఓవరాల్గా ఎంత అవ్వచ్చు, ప్రీ ప్రొడక్షన్కి ఎంత, పోస్ట్ ప్రొడక్షన్కి ఎంత, అవన్నీ ముందు మాట్లాడేసుకుంటారు. మీ రెమ్యునేషన్ ఏంటి, జనరల్గా ఇండస్ట్రీ నామ్స్ ప్రకారం ఏమి ఉంటాయి కదా. డైరెక్టర్కి టోటల్ బడ్జెట్లో 10% డైరెక్టర్ కలెక్షన్లో ఉండదు, మరి టోటల్ దీంట్లో ఇంత ఉంటుంది. అది తక్కువ ఉంటే అప్పుడు కలెక్షన్లో డైరెక్టర్ మేబీ షేర్ అడిగితే అడగొచ్చు. కానీ జనరల్గా టోటల్ బడ్జెట్లో 10%, 12%, 8% ఏదో లెక్క ఉంటుంది. అట్లా మాట్లాడుకున్నప్పుడు సార్ మీ స్టోరీకి ఎవరు అనుకుంటున్నారంటే, నాకు విజయ్ దేవరకొండ అయితే నా స్టోరీకి యాప్ట్ అని అన్నాడు అనుకోండి. సరే విజయ్ దేవరకొండ పెట్టుకుందాం, మాట్లాడడం, మొన్నే చేశాం కాబట్టి మన బ్యానర్లో హీరోయే, ఎందుకు చేస్తారు అంతే, సింపుల్. సో అంత మాత్రాన మళ్ళీ ఆయన మెప్పించాడు, ఈయన ఒప్పించాడు, ఆయన హ్యాపీగా దిల్ రాజు గారు విజయ్ దేవరకొండ పట్టుకొని సినిమాలు తీస్తున్నారేంటి. ఇప్పుడు గతంలో కూడా ఒక హీరో హీరోయిన్ 2 సినిమాలు తీశారంటే చాలు, వీళ్ళిద్దరు ఇంకా పెళ్లి చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రభాస్కి అనుష్కకి అలాగే కదా టాకు. ఒక 2-3 సినిమాలు చేశారేమో, మిర్చి ఒకటి, బాహుబలి అలాగే 2 సిరీస్ కాబట్టి మొత్తం 3 సినిమాలు అయినట్టు. ఇంక వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు. అక్కడ కాదు, అక్కడ కెమిస్ట్రీ, అక్కడ స్టోరీ తగ్గట్టుగా డైరెక్టర్ ఏం కోరుకుంటున్నాడు, ప్రొడ్యూసర్కి ఏం కావాలి, ప్రొడ్యూసర్ బడ్జెట్లో హీరో వస్తున్నాడా లేదా, ప్రొడ్యూసర్ బడ్జెట్లో హీరోయిన్ వస్తుందా లేదా, వాళ్ళిద్దరు కాంబినేషన్ సెట్ అయిందా లేదా తీసుకుంటారు. అంతేగాని వీళ్ళిద్దరికి ఏదో ఇదైపోయింది, వీళ్ళిద్దరికి పెళ్లి చేసుకోబోతున్నారు, లేదంటే దిల్ రాజు విజయ్ దేవరకొండ కలిసి తీస్తున్నారు కాబట్టి ఇంకా దిల్ రాజు మనసు గెలుచుకున్నాడు విజయ్ దేవరకొండ, ఇకపై దిల్ రాజు సినిమాలన్నీ విజయ్ దేవరకొండతోనే,
ఎట్లా ఉంటాయి మీరు తమ్మునైల్స్ చూస్తే. కాదు, అక్కడ స్టోరీ ఏం డిమాండ్ చేస్తుంది, కథకుడు ఎవరైతే రచయిత ఉన్నారో, దర్శకుడు ఇప్పుడు మ్యాక్సిమం దర్శకులందరూ కూడా రచయిత కం దర్శకులే, రచయిత నుంచి దర్శకత్వంలోకి వచ్చిన వాళ్ళే కాబట్టి వాళ్ళే రచనా దర్శకత్వం కాబట్టి వాళ్ళు అనుకున్నప్పుడే దీనికి ఈయనైతే బాగుంటుంది, ఈ నెలలో పెడదాం. ఇప్పుడు కామెడీ ట్రాక్ ఉంది, అల్లరి నరేష్ గారిని పెట్టుకుందాం. ఒక మాసు ట్రాక్, మాసు విత్ ఫ్యామిలీగా ఉంది, రౌడీ విజయ్ దేవరకొండ మనకు కరెక్ట్, అట్లా ఉంటుంది కదా. అలాగా తీసుకుంటారు. ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్కరు సూట్ అవుతారని అనుకుంటారు. కొన్ని సందర్భాల్లో అవ్వకపోయినా వాళ్ళతో మెప్పించి తీయగల కెపాసిటీ డైరెక్టర్లో ఉంటే మెప్పించిస్తారు. ఇప్పుడు చాలా సందర్భాల్లో కూడా చెప్పాను నేను, పూరి జగన్నాథ్ గారు సుమంత్ను మైండ్లో పెట్టుకుని ఈడియట్స్ కథ రాసుకున్నారట. ఈడియట్ ఓ చంటిగాడి ప్రేమ కథ. కానీ అప్పట్లో సుమంత్ బిజీగా ఉండడం, ఆయన వరుస పెద్ద పెద్ద డైరెక్టర్లతో రామ్ గోపాల్ వర్మ, రాఘవేంద్రరావు గారు లాంటి పెద్ద పెద్ద స్టార్టింగ్ కెరీర్లోనే ఆ డైరెక్టర్లతో చేయడం వల్ల ఆయనకి డేట్స్ కుదరలే. సరే ఇంకేం చేస్తానే రవితేజతో తీశారు. రవితేజ గారి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ టర్న్ అయిపోయింది ఒక్కసారి లైఫ్. అంతకుముందు ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం తీశారు పూరి గారు, బట్ అది ఓకే హిట్ సాంగ్స్ పరంగా, సినిమా పరంగా ఎంత బ్లాక్ బస్టర్ అవ్వలేదు. ఈడియట్ మాత్రం ఇండస్ట్రీని ఊపేసింది కదా. ఆయనకు అనుకున్నది దీనికే అవడం ఏంటి చెప్పలేదు. ఇప్పుడు ఈవెన్ ఇది తొలి ప్రేమ అనుకుంటా, తొలి ప్రేమ సంథింగ్, తొలి ప్రేమ కాదు, ఖుషీ సినిమా. ఖుషీ సినిమా ఎస్జే సూర్య గారు ఈయనకి చెప్పారంట. ఈయనకి అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఒప్పుకో, అప్పుడు ఇంకా వేరే వేరే సినిమాలే ఉండడం, సంథింగ్ సంవత్సరానికి ఒకటే చేసేవారుగా. సరే ఇంకా టైం ఉంది, అప్పటికి తమిళ విజయ్తో చేశారు తలైవర్. మళ్ళీ వెయిట్ చేసి 1 year 2 years తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారితో చేశారు. బట్ తెలుగులో హిట్ అయినంతగా ఖుషి ఇంకే భాషలో కూడా హిట్ అవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారు లాంటి పెర్ఫార్మెన్స్ మనం ఇంకే లాంగ్వేజ్లో కూడా చూడలేం. హిందీలో తీశారు, తెలుగు వేరు వేరు అన్ని రీమేక్లే, డబ్బింగ్ కాదు. ఇప్పుడు కాదా పాన్ ఇండియా వచ్చేసింది, అప్పుడు పాన్ ఇండియా కాదు కదా. విజయ్ గారికి తమిళ్లో వేరే ఉంటుంది ఏదో, అలాగే మలయాళంలో తీశారు, కన్నడంలో తీశారు. బట్ పవన్ కళ్యాణ్ గారు లాంటి పెర్ఫార్మెన్స్ ఎవరు చేయలేకపోయారు. ఒక కొత్త రకం, ఫస్ట్ వేరే భాష సంబంధించిన పాట కూడా ఇందులో పెట్టడం కదా, ఏ మేరా జహా హిందీ సాంగ్. అట్లాంటి చాలా ప్రయోగాలు చేసాడు కూడా ఆయన. సో అట్లాగా ఒక హీరో ఈయనైతే బాగుంటుంది, ఈయనైతే బాగోదు. ఇప్పుడు భద్రా సినిమా ఉంది, బోయపాటి గారు బన్నీతో తీయాలనుకున్నారు. బన్నీతో తీయాలనుకుంటే బన్నీ లేదు, నాకు ఆ ఏజ్ ఇంకా అంత మెచ్యూర్డ్ లెవెల్స్ రాలేదేమో, నాకు ఇది మీరు రవితేజతో తీయండి అని చెప్పి రవితేజ గారు తీసుకెళ్ళి దిల్ రాజు గారితో అప్పుడు ప్రొడ్యూసర్గా చెప్పించి ఒప్పించాడట. దిల్ రాజు గారికి చెప్పి బన్నీయే ఒప్పించారట కథ వినిపించి బోయపాటి ద్వారా. మరి భద్ర రవితేజకి కెరీర్లో అదొక బిగ్ హిట్. అంటే అలాగా ఆ హీరో ఆ స్టోరీ ఓకే అనుకున్నప్పుడు అదైతే సూటబుల్గా ఉంటుంది. సరే వెయిట్ చేద్దాం, కాల్ షీట్స్ ఏమి లేవనుకోండి, నెక్స్ట్ ఇది ఒకవేళ ఇప్పుడు ఆల్రెడీ గౌతమ్ గారితో చేస్తున్న మూవీ 2-3 నెలలు అయిపోతుంది, నెక్స్ట్ ఈలో ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసుకుని నెక్స్ట్ ఆగస్ట్లో ఎప్పుడు స్టార్ట్ చేసేద్దాం అనుకుంటే చేసేస్తారు. ఇంకా ఎక్కువ డేట్స్ లేవనుకోండి, అప్పుడు వేరే హీరోకి వెళ్ళిపోవడము, కథలో చిన్న చేంజెస్ చేసుకుంటారు. తెలుగు ఇండస్ట్రీలో సినిమాలకి సినిమా హాల్కి జనాలు ఎక్కువ వెళ్ళకపోవడానికి కారణం కేవలం క్యాంటీన్లే అని కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటి సార్ అయి ఉండొచ్చు. వర్మ గారు కూడా సందర్భంలో, వర్మ గారు కాదు ఎవరు అన్నారు అలాగే మాట, నిజమే కదా. ఇప్పుడు టికెట్ 100 రూపాయలు అబ్బా మామూలుగా, పాప్కార్న్ డొక్కు ఎంతమ్మా 150 ఉంటుంది. మల్టీప్లెక్స్ లో మామూలు థియేటర్లు కూడా 70 రూపాయలు, అది 60 రూపాయలు. సమోసా ఇంతదే 20 రూపాయలు అండి సమోసా. పిల్లలతో వెళ్తే టికెట్ కాస్ట్ ఎంత అవుతుందో స్నాక్స్ కాస్ట్ అంత అవుతుంది. ఏమంటే అంతే. నేను ఒకసారి ఇలాగే చిప్స్ ప్యాకెట్ కొన్నాను పిల్లలతో వెళ్ళినప్పుడు. సరే 30 రూపాయలు అని తీసుకున్నాడు. ఆ చిప్స్ ముక్కుపోయిన వాసన, జిడ్డు వాసన వస్తుంది. ఏం చేయాలి, ఎంత రేటు తీసుకుంటూ నాసిరకం ఇవ్వకుండా అట్లా చాలా ఇబ్బంది పడుతున్నాం కదా. నెక్స్ట్ స్వీట్ కార్న్ ఏదో అమ్ముతాడు, ఎంత డొక్కు ఉంటుంది అది. నాకు ఇంకోటి పోయి మరీ దారుణం అండి, పొటాటో నిలువుగా కట్ చేసి అమ్ముతారు, ఏమంటారు వాటిని, ఫింగర్ టిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్. అవి మరీ దారుణం. అది 150 మామూలు థియేటర్లో కూడా 120 100 రూపాయలు పై మాటే. ఇట్లా చిన్న డొక్కులు, టీ డొక్కులు ఒక 4 పెట్టిస్తాడు. మరి అయిపోయలే, టికెట్ కన్నా అదే ఎక్కువ. 4 వెళ్తాం 400, అది ఆ స్నాక్సే అయిపోతుంది నాకు, అదొక 200-300. కొద్ది వెయిట్ చేస్తున్నారు, ఓటీటీలో హోమ్ థియేటర్ వేసుకుని. మా ఇంట్లో కూడా అంతే పరిస్థితి. మా అబ్బాయి వెంటనే ఓటీటీలు వచ్చేవి చూసి థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం లైట్లు ఆపేస్తాడు. ఇంటర్వ్యూల్ అవగానే మళ్ళీ లైట్లు ఆన్ చేసి ఇంట్లో ఉన్న స్నాక్స్ తెచ్చుకొని తింటాం, బ్రేక్ అంట. అంటే చిన్నపిల్లల మనసుతో అట్లా ఫిక్స్ అవుతున్నారు వాళ్ళు.
అరే థియేటర్కి వెళ్తే మళ్ళీ ట్రాన్స్పోర్ట్ అవును. నలుగురికి, మరి అది ఇబ్బంది అవుతుంది కదా. అది కూడా ఒక రీజన్ అవ్వచ్చు మేబీ మీరు అన్నట్టు. అంటే మీరు చెప్పారు ఇందాక తేజ అని డైరెక్టర్ చెప్పారు ఈ మాట. తేజ గారు, ఎస్ కరెక్టే. దాని మీద దృష్టి ఆయన ముక్కుసూటిగా మాట్లాడే అండ్ వర్మ గారు అని వచ్చేసింది వెంటనే. వాస్తవం అది. సో మొత్తానికి చూద్దాం, సినిమానైతే కాపాడుకోవాలబ్బా. కాపాడుకోకపోతే అన్ని వర్గాల వరకు కూడా ఇంపాక్ట్ ఉంది. దాని మీద బతికే చాలా వర్గాలు ఉన్నాయి. ఇవాళ రేపు సోషల్ మీడియా అనేది, యూట్యూబర్ అనేది ఒక కొత్త పదం పుట్టింది కాబట్టి వాళ్ళు కూడా ఎలా బతుకుతున్నారు చాలా మంది. నాకు తెలిసి 60-70% సినిమాలు బేస్ చేసుకుని బతుకుతున్నారు సోషల్ మీడియాలో కూడా చాలా మంది, అవునా కాదు? సో కాపాడుకోవాలి, ఇట్లాంటి ప్రొడ్యూసర్ని, హీరోల్ని, దర్శకులను కూడా కాపాడుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సార్.